ఛానల్ మీనాక్షి వంటశాల. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఈరోజు మిర్చి బజ్జీ చేస్తున్నానండి. సో ఇందులో కాస్త నేను జొన్నపిండి వేసాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను, నోట్ చేసేసుకోండి. ముందు ఒక బౌల్ తీసేసుకొని ఒక స్పూన్ అయితే పెద్ద స్పూన్ జొన్నపిండి వేసుకున్నాను. 2 స్పూన్స్ బియ్యపిండి, 2.5 స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను. ఉప్పు, కారం, జీలకర్ర, ఓమా, సోంపు వేసుకున్నాను. వంట సోడా వేసేసుకొని బ్యాటర్ మరీ పల్చగా ఉండదు, గట్టిగా ఉండదు, మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఒక వాయి అయితే ఒక 5 మిర్చి అయితే వేసేసి తీసి పక్కన పెట్టేసేసి మళ్ళీ ఇంకో వాయి అయితే వేసుకున్నాను. సో నేను 2 టైమ్స్ ఫ్రై చేశాను. 2 టైమ్స్ ఫ్రై చేయడం వలన చాలా క్రిస్పీగా ఉంటుంది. మనకు ఆ పిండి అనేది మంచిగా చక్కగా ఉడికినట్లు అవుతుంది. సో నేను ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. సో మిర్చికి నేను ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఉప్పు వాటర్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ స్ట్రైనర్లో వేసేసుకున్నాను. ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే పోతుంది. సో చూడండి, ఇలా నేను ఒక వాయి తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, చాలా బాగుంటుంది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.